నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు ఓల్డ్ గోల్డ్ రిలేటెడ్ క్వెషన్ అండి. సో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయొచ్చా? ఎక్స్చేంజ్ చేస్తే నాకు ఎక్కువ పోతుందా అని డౌట్. సో బేసికలీ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసిన ప్రతిసారి చాలామంది కస్టమర్స్కి ఇదే డౌట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది ఎమోషన్. గోల్డ్ అనేది ఎమోషన్ అన్నట్టు. సో మీకు నిజంగా అది అమ్మమ్మలు తాత వాళ్ళ నుంచి వచ్చింది అనుకోండి, నా సజెషన్ అయితే ఎక్స్చేంజ్ చేయకండి, వాళ్ళ గుర్తుగా ఉంచుకోండి. బట్ కొన్ని ఉంటాయి, కొన్ని జ్యువెలరీ ఎంతంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి ఇప్పుడు కాసుమాలనే ఉందనుకోండి, అప్పట్లో 20 తులాలలో కూడా చేయించుకున్న వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక 4-5 ఐటమ్స్ చేయించుకోవచ్చు అన్న స్కోప్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసే ముందు ఫస్ట్ దాన్ని ప్యూరిటీ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే బ్యాక్ ఓల్డ్ డేస్లో మనకు హాల్ మార్క్ అనేది ఇది అనేది మ్యాండేటరీ లేకుండే. సో దాంట్లో ఎంత ప్యూరిటీ పెట్టారనేది ఆ గోల్డ్ స్మిత్కి మాత్రమే తెలుసు. సో ప్యూరిటీ టెస్ట్ చేయించుకోండి, ప్యూరిటీ టెస్ట్ రిపోర్ట్ తెప్పించుకోండి, దాని ప్రకారమే క్యాల్కులేషన్స్ చేయించుకోండి. సో దాని ప్యూరిటీ ప్రకారము. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 85% ప్యూరిటీ ఉంది అంటే మీకు 85% ప్యూర్ గోల్డ్ రావాలి, అంటే 24 క్యారెట్ గోల్డ్ రావాలి. సో మేక్ షూర్ యూ రిమెంబర్ దట్. అండ్ హాల్మార్క్ జ్యువెలరీ ఉందనుకోండి, 916 హాల్మార్క్ జస్ట్ రాసి ఉంటే సరిపోదు, 916 అని రాసి ఉంటే సరిపోదు. హాల్మార్క్ ఉంటే మీకు ఎప్పటికైనా వెయిట్ టు వెయిట్ 22 క్యారెట్ వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.